భక్తి షట్కములో భాగమైన 10వ అధ్యాయము విభూతి యోగము. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. మహాబాహో అర్జున, మరలా వినుము. నీవు నాకు ప్రియమైన వాడవు కనుక నీ హితము కోరి ముందు వివరించిన దానికంటే దివ్యమైన జ్ఞానము గురించి తెల్పెదను, వినుము. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. పార్థ, దేవగణములు గాని మహర్షులు కాని నా వైభవమును ఎరుగలేరు. ఏలయనగా ఆ దేవతలకును మహర్షులకును అన్ని విధములా నేనే మూలము. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. అర్జున, నన్ను పుట్టుక లేని వానిగను ఆది లేని వానిగను సర్వలోక దివ్య ప్రభునిగను ఎరుగువాడు మాత్రమే భ్రాంతిరహితుడై సమస్త పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భావో భావో భయం చ భయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. పార్థ, బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, క్షమాశీలము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, జనన మరణాలు, భయ అభయములు, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు అన్నీయు నా చేతనే సృజింపబడినవి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. అర్జున, సప్త మహారుషులును వారికి ముందున్న 4 మహర్షులును మనువులును నా మనస్సు నుండి జనించి నా నుండియే వత్తురు. వివిధ లోకములలో నివసించు జీవులందరూ వారి నుండి అవతరింతురు. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. పార్థ, నా యొక్క ఈ వైభవము నందును యోగశక్తి యందును నిజముగా విశ్వాసము కలవాడు విశుద్ధ ప్రేమయుక్త సేవలో నిమగ్నుడై ఉండును. దీనికి సందేహము లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అర్జున, సమస్త జగములకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే జనించును. ఇది పూర్తిగా ఎరిగిన పండితులు భక్తియుక్తమైన నా సేవలో మగ్నులై హృదయపూర్వకముగా నన్ను పూజింతురు. మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పార్థ, నాయందే మగ్నమైన మనస్సు కలవారు, నాయందు ఆసక్తములైన ప్రాణములు కలవారు నన్ను గూర్చి ఇతరులకు బోధించుచు ఇతరులతో ప్రసంగించుచు వారు అధికమైన తృప్తిని దివ్యానందమును అనుభవింతురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అర్జున, నిరంతరం నన్ను భజించు వారికి నన్ను చేరేందుకు అవసరమైన బుద్ధిని ప్రీతితో కూడిన ఆనందముతో ఇత్తును. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. పార్థ, నిరంతరం నన్ను భజించు వారికి ప్రత్యేక అనుగ్రహము చూపుటకే నేను వారి హృదయములయందు నివసించుచు అజ్ఞానము వలన పుట్టిన చీకటిని ప్రకాశించు జ్ఞాన దీపముచే నశింపచేయుదును. కృష్ణ, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్ర సత్యస్వరూపుడవు,
శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది దేవుడవు, పుట్టుక లేనివాడవు, అందరికంటే గొప్పవాడవు. నారదుడు, అసితుడైన దేవలుడు, వ్యాసుడు మొదలగు మహర్షులందరూ నీకు సంబంధించిన ఈ సత్యమును సమర్థించుచున్నారు. ఇప్పుడు నీవు కూడా నాకు చెప్పుచున్నావు. నీవు నాకు చెప్పినదంతయు సత్యమని సంపూర్ణముగా అంగీకరించుచున్నాను. దేవతలు గాని రాక్షసులు గాని నీ వ్యక్తిత్వమును అర్థము చేసుకొనలేదు. పురుషోత్తమ, సర్వధారుడా, సర్వప్రభువ, దేవదేవ, విశ్వప్రభు, నీవే నీ అంతరశక్తిచే నిజముగా నిన్ను తెలియచేయగలవు. దివ్య వైభవములచే ఈ ప్రపంచములన్నింటినీ ఏ విధంగా వ్యాపించి ఉందువో వానిని దయయుంచి నీవే నాకు తెలియచేయుము. దివ్య యోగీశ్వర, నేను సర్వదా నిన్నెట్లు చింతించును, నేనెట్లు తెలుసుకొనగలను? దేవాది దేవ, ఏ ఏ రూపములలో నిన్ను స్మరింపవలయును? జనార్దన, నీ వైభవము యొక్క యోగ శక్తిని వివరముగా మరలా నాకు తెలుపుము. నిన్ను గూర్చి వినుటలో నాకెప్పుడునూ తృప్తి కలుగుటలేదు. ఏలయనగా నిన్ను గూర్చి వినిన కొలది నీ వచనామృతమును ఆస్వాదింపవలనను కోరిక మరింత అధికముగా కలుగుచున్నది. హంతతే కథయిష్యామి దివ్యాః ఆత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తారస్య మే. కురు శ్రేష్ఠ అర్జున, నా వైభవోపేతములైన విభూతులను గూర్చి వానిలో ప్రముఖమైన వానిని మాత్రము నేను నీకు వివరించెదను. నా వైభవము అనంతమైనది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. గుడాకేశ అర్జున, జీవులందరి హృదయములందున్న పరమాత్మను నేనే. సర్వజీవుల యొక్క ఆదియు మధ్యమును అంతమును నేనే. ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి. అర్జున, దేవతలలో నేను విష్ణువును, తేజస్సులో ప్రకాశవంతుడైన సూర్యుడును, వాయువులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను నేనే. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. పార్థ, వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గ ప్రభువైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవులలో జీవశక్తిని చైతన్యమును నేనే. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషు యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. అర్జున, రుద్రులందరిలో నేను శివుడను, యక్షరాక్షసులలో ధనపతి అయిన కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును నేనే. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. సేనా నాయకులలో నేనే కార్తికేయుడను, జలస్వరూపములలో నేను సముద్రుడను. మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. అర్జున, మహర్షులలో నేను భృగువును, ధ్వని భ్రమణములలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్ర నామయజ్ఞమును, స్థావరములలో హిమాలయ పర్వతమును నేనే. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. పార్థ, వృక్షములలో నేను రావి చెట్టును, దేవతా ఋషులలో నారదుడును, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని నేనే. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి
మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. అర్జున, అశ్వములలో అమృతము కొరకు సముద్రమును మధించు సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. గజరాజులలో ఐరావతమును, నరులలో రాజును నేనే. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. పార్థ, ఆయుధములలో నేను వజ్రాయుధాన్ని, గోవులలో కామధేనువును, సంతానకారకుడైన మన్మథుడును, సర్పములలో వాసుకిని నేనే. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమాచాస్మి యమః సంయమతామహం. అర్జున, నాగములలో అనంతుడను, జలవాసులలో వరుణ దేవుడను, పితృదేవతలలో ఆర్యముడను, ధర్మ నిర్వహణలో యముడను నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. పార్థ, దైత్యులను రాక్షసులలో ప్రహ్లాదుడను, గణికులలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను నేనే. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. ధనంజయ, గమన స్వభావము గల వారిలో వాయువును, ఆయుధదారులలో రాముడను, మత్స్యములలో మొసలిని, ప్రవాహ నదులలో గంగా నదిని నేనే. సర్గాణాం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. అర్జున, సృష్టికంతటికి ఆది మధ్యము అంతమును నేనే. అన్ని విజ్ఞాన శాస్త్రములలో ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును, తార్కికులలో పరమార్థమైన సత్యమును నేనే. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. పార్థ, అక్షరములలో నేను ఆకారమును, సమాస పదములలో ద్వంద్వ సమాసమును, అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను నేనే. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. అర్జున, సకల జీవుల ప్రాణమును హరించునట్టి మృత్యువును, ముందు రాబోవు సర్వమును సృష్టించువాడను నేనే. స్త్రీలలో కీర్తిని, అదృష్ట లక్ష్మిని, వాక్కును, జ్ఞాపక శక్తిని, బుద్ధిని, ధృతిని, క్షమాశక్తిని నేనే. బృహస్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. పార్థ, సామవేద మంత్రములలో నేను బృహత్సామమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశిరమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. అర్జున, మోసము చేయువానిలో నేనే జూదమును, తేజస్సు కలవారిలో తేజస్సును, జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. పార్థ, వృష్ణి వంశస్థులలో నేను వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, విద్వాంసులలో శుక్రాచార్యుడను నేనే. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ధనంజయ, శిక్షించు వారి శిక్షయును, జయింపగోరు వారి జయోపాయమగు సామదానాది రాజనీతియును,
రహస్యములను గాచడి ఉపాయములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనే. యచ్ఛాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాన్ మయా భూతం చరాచరం. అర్జున, సకల భూతములకు కారణమైన వాడను నేను. జంగమ స్థావర రూపమైన సమస్త వస్తు సమూహములలో నేను లేకుండా ఒక్కటియూ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశతః ప్రోక్తో విభూతేః విస్తరో మయా. శత్రుంజయ అర్జున, నా దివ్యములైన విభూతులకు పరిమితి లేదు. నేను నీకు చెప్పినది నా అనంత విభూతులలో కొంత మాత్రమే అని గ్రహించుము. యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. పార్థ, సంపన్నములును సుందరములును వైభవోపేతములును అగు సృష్టులన్నీయు నా వైభవము యొక్క శక్తిలోని కొంత భాగము వలన పుట్టెనని తెలుసుకొనుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, ఈ వివరములతో కూడిన జ్ఞానమును విస్తారముగా చెప్పుచుండుట వలన ప్రయోజనము లేదు. నీకు తెలియనటులా సంగ్రహముగా చెప్పెదను. ఈ సమస్త జగత్తును నా మహిమలోని అతి స్వల్ప భాగముచే పోషించుచుందును. భక్తి షట్కములో భాగమైన 10వ అధ్యాయము విభూతి యోగము పరిపూర్ణం.